ఎట్టుంది ఇప్పుడు నీకు దాన్ని చూసారు చేప చూసరిగా దీనికి అవగాహన కాల్చుకుంది అనిపిస్తుంది బా నవ్రు 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 నవ్రుగా ఉందబ్బా గాయత్రి మసాలా మాట దీనికి అద్దరిపోతుంది టేస్ట్ అయితే వావ్ బాగా ఉడికింది ఎట్లా ఉందా బా ఎట్లా ఉంది గాయత్రి వేరే లెవెల్ బా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే మరొక సూర్య అయితే మీ ముందుకైతే ఇంట్రెస్ట్ వీడియోతో వచ్చేస్తాను అనమాట. అదేంటంటే మేము ఏటకళ్ళకైతే వచ్చానమాట. ఈరోజు మీ వీడియో అయితే మేమైతే చేప అయితే కాల్చుకొని తినబోతున్నాం. మేము వచ్చేసరికి అయితే వాళ్ళైతే చేప అయితే పడింది, దాని అయితే తీసుకున్నాం అనమాట. మేమైతే ఈరోజు ఆ చేపనే కాల్చుకొని తినబోతే వీడియో అయితే చేయబోతున్నాం. ఎట్లా ఉంటుంది ఏందో తెలియదు, కానీ మొత్తానికి ఇదే మొదటి మేము ఈ వీడియోలో చేయడం అనమాట. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకైతే ఇప్పుడు చేప అయితే చూపించేస్తాను. చాలా పెద్ద చేప పడింది అనమాట. ఇప్పుడు దాన్ని ఎట్లా ఎత్తుకుంటానో నేను మీరు చూసేద్దరు. తను ఇక్కడే ఉంది. ఎంత పెద్ద చేపని ఎత్తుకోలేకపోతాడు అబ్బరు. ఎంత పెద్ద చేప చాలా పొడుకున్నా బతుకుంది. అదే సో ఇప్పుడు దీంతోనే ఇప్పుడు ఇదే నీట్గా క్లీన్ చేసేసి కోసేసి దీన్ని కాల్చుకుని తినద్దు. కోసి తినదు కదా, దాన్ని నైస్గా పులుసు వరకు తీసి దాన్ని నైట్గా ఇంకా సన్నగా కోసి దాంట్లో ఉప్పు కారం వేస్తే అదే అయిపోద్ది అనమాట రెడీగా. సరే ఇప్పుడు దానికి నైస్గా దాని పైన అంతా చిన్నగా చూడాలి అంతా చక్కతో కానీ చక్కతో తీసేద్దాం. తాముదాం బండ మీద. సర్రా తోట వస్తుంది. ఇది నేల అంచనా పెరుగుతాయా? అంతే, ఇవి చల్లగా ఉంటాయి ఆకులు. ఫస్ట్ తోటలాగా ఉన్నాయి. దీనిలో ప్రత్యేకత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆకులు ఇలా ఉన్నాయి కదా, వీటిని కడగలుగుతామా? కడగలేమా? అట్టం చూడు. అవును, నీళ్ళు గడ్డ గట్టుగా అయిపోతున్నాయా? ఆల్రెడీ మనం పాత బిడ్డలు చేసా ఈ ఆకు, కానీ అట్లా కడిగినా అంతే. భలే తమాషా. నేను అసలు ఇది చెట్లు బాగుండే ఫుల్గా పక్క ఇప్పుడు లేవు అసలుకి. ఇప్పుడు లేవు, తగ్గిపోయాయి. బా నీట్గా అడిగిపోయిందా బా. వాళ్ళకి ఎంత నీళ్ళు తడిపినా చూడా తడవనట్టే ఉన్నాయి. వీటిలల్లో పట్టుకుని నీళ్ళు తాగేదానికి భలే ఉంటుంది. చాలా బాగున్నాయి చూసేదానికి. ఏ ఆకు అదే మరి కాలేట్గా ఎత్తుకోవాలి, మరి ఎక్కువ పొలాలు ఎత్తుకోవాలి అయితే కొద్ది కొద్ది ఎత్తుకోదాం. గాలి ఎక్కువ ఉంది అయితే ఈరోజు. ఏం మనం వీడియో చేస్తాం అనేసి గాలి వచ్చేస్తుందా? గాలి తోలుతుంది. ఏటి కాలంలో అంతే మార్గం గాలి తోలుతుంది. చల్లగా ఉందబ్బా. చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈరోజు ఇలా చేస్తామని అసలు మేము కళ్ళ కూడా ఊహించలేదబ్బా. మొత్తానికి గాయత్రి ఏమైనా ఊహించిందో చూద్దాం. గాయత్రి నువ్వు ఊహించావా? నేను నాకు ఊహించలేదు. ఈరోజు నువ్వే కదా తోడుకొచ్చేసిందా. చాలా రోజుల నుంచి పెద్ద చేపను కాల్చుకుని అనుకున్నాం. ఈరోజు గాలి మళ్ళీ ఇంకో సూరు కడతాను అనమాట నీట్గా. దీంట్లో నీళ్ళు అయితే పాటలు అట్లా ఉన్నాయి కాబట్టి ఇంకో సూరు కడిగేస్తాం. సరే, స్నానం చేసేసినాం. ఇప్పుడు దీన్ని కోసి మసాలా పెట్టేద్దాం. అన్ని ముందు మసాలా కలుపుకోవాలి కదా. మళ్ళీ పడుకో నువ్వు కొంచెంసేపు. ఆకేది ఇంకా ఆక, అందుకే ఆకులు నేను దండికి కోసుకురామండి. ఇప్పుడు దీని కొద్దిగా నీళ్ళు పోయా. అది ఉండవు అంతే. అంతేనా? కొంచెం పక్కన పెట్టు. చాలు చాలు చాలు. అది 5 గంటలు మొత్తం గంటలు కట్టుకోవాలి. చిన్ని చిన్ని నీటి బొంజులు అయిపోయినాయి. దాంతో తయారు చేసి వా అసలు వానే పడదుగా, అన్ని కారిపోతాయి. ముందు కొద్దిగా మిరప్పొడి వేసుకుందాం. ఈ గాలికి మిరప్పొడి వెళ్ళిపోతుందేమో. అట్లా పెట్టుకో షార్ట్ కట్ట అన్ని చిన్న చిన్న బుడిగిలు అలా తెచ్చుకున్నాను నేను.
దీనిలో మిరప్పొడి ధనియాల పొడి అన్నీ కలిసి ఉంటాయి అనమాట. అందుకని ఇది తెచ్చుకున్నాను. అయితే కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఎక్కువ పెద్ద సాల్ట్ ఎక్కువ అవదులే, ఇంకొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టి కట్టి మసాలా సరిపోద్ది అంటవా? సరిపోద్దిలే. ఆకు కూడా దిగింది దెబ్బ కూడా. అంతే మన కత్తి పొదినెక్కింది అనమాట. రాయి మీద నూరితే అట్లా ఉంటుంది కదా. కాసరాయి నూరా, అందుకే అంత పొదును కూడా లేదు. ఫ్రెండ్స్ నీట్గా అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం అంటే ఇప్పుడైతే దీనికైతే మసాలా అయితే పెట్టించేసుకున్నాము. తర్వాత నీట్గా కాల్ చేసుకున్నాం. ఇప్పుడైతే నీట్గా ఈ ఘాట్లలో ఆ మట్టి పోసేస్తే బాగా దిగేస్తాం అన్నమాట. బాగా మసాలా బాగా పడింది దీనికి. సరి తిప్ప వేసుకో మసాలా దానికి. నీట్గా మసాలా వడ్డిస్తే దీనికి టేస్ట్ వచ్చేది. కాల్చుకొని తింటే దీని టేస్ట్ ఎట్టుంటుంది ఏంటన్నా ఎర్రది అయితే వేరే లెవెల్ అంటవా? భలే ఉంటుంది. కానీ ఇప్పుడు కాల్చుకుంది అంటే పెద్ద చేపలు అయితే బాగుంటాయి అనమాట. ఇప్పుడు చిన్న చేప కదా, దీని టేస్ట్ కూడా చూసేద్దాం. ఓకే, మొత్తం మసాలా అంతా పట్టి చేసిన దీనికి. ఎక్కువ వద్దులే, మళ్ళీ మళ్ళీ ఇదే పోతుంది. ఎక్కువ మళ్ళీ కారం వచ్చే పోతుంది అయితే. కారం రాదులే అంతే. ఇప్పుడు పోయమంటారు కదా, పొయ్యి అయితే ఎట్లా అట్లా తంటాలు పడి మంటించేసా అనమాట. చాలా కష్టాలు వాళ్ళ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గాలికి అసలు ఎలగలేదు. వంట అయినా ఆరిపోను. నీట్గా పెట్టుకో, ఎందుకంటే మళ్ళీ చేప దాంట్లో వేసుకోవాలి. నీట్గా బాగా పట్టేసి మసాలా. మంటలా ఇప్పుడు మనకు నువ్వు ఇంకా దక్కటేసి ఊరు కట్టి చుట్టూ పెట్టేసాడు. ఊరి పాకుండా సార్ ఆ మంటలో వేసేస్తా. జాగ్రత్త. అసలు అది వచ్చేసింది గాయత్రి, ఇది తాడు అంతేలే, పడిపోకుండా చాలు. ఉడుతుంది, సౌండ్ వస్తుందా? దబా నిడిచిపోతుంది అయితే. గాయత్రి చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి దాని మీద చూస్తుంది. మొత్తానికి తీసి చూద్దాం ఒకసారి. ఇప్పటికైతే నల్లగా అయిపోయింది. ఆకు కూడా మాడిపోయింది గాయత్రిది, కాలిపోయింది. పొడుగ్గా కర్రలు ఉండాలి దీనికి అంతా. సౌండ్ అయితే సూపర్గా వస్తుంది ఇట్లోంచి. బా సౌండ్ దుమ్ము లేసిపోతున్నా బా. అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇంకొంచెం మంట ఇద్దాం అయితే. ఇంకొంచెం పడకనే ఏం ఉడికిదేడా పోతుంది మొత్తం. ఏమో చూడు, బయటకు వచ్చేసింది ఏం గదిరిది. బయటకు వచ్చేసినట్టుకుంది, ఆగంతా కాలిపోయినట్టుకుంది బా. అట్ట ఉడుకు మంట పక్క బొగ్గుల మీదనే ఉడుకుంది. ఉడకుతుందా ఏమో చూడు. ఆకంత కాలిపోతుందా? ఆకంత కాలిపోతుంది గాయత్రి. తీసేద్దామంటావా? తీసేద్దామా? తీసుకురాకి బొల పెట్టినావా? ఎత్తేసి చాలు చాలు. బా జస్ట్ మిస్ అయ్యా. బాగా గాలికింది.
కాదా బురుగు బురుగు వచ్చేసింది. బా బాబా కాలిపోయింది అయితే బాగా నీట్గా చేసిందా. కొంచెం పైన కొంచెం బొగ్గు అయిపోయింది. సో ఫ్రెండ్స్ గాయత్రి రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూడు ఒకసారి. ఉడికిందా? ఉడికిపోంటది బురుగు బురుగు అయిపోయింది కదా. బా బా వావ్ అద్దరిపోతుంది. తింటా కొంచెం కొంచెం తిందిలా. బాగా ఉడికిపోయింది. ఎట్లా ఉందా? బా ఎక్సలెంట్ లేదా? నేను తిన్నట్టు వెళ్ళిపోతాను ముందు నీకంటే. అట్టదా బాగుంది. చిన్న చేప కూడా సూపర్గా వచ్చింది అనమాట. ఎట్టందా? అమేజింగ్. ఏంది ఎక్కువ ఊహించుకోవట్లా? బాగా బాగుంది. అయితే ఏమైతే అట్ట చెప్ప సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అని చెప్పాలి కదా. అదే కొంచెం 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 అంటే తినిపించేస్తున్నాయి అటవా. ఇదే ఏముందా? అట్టా అమేజింగ్ సూపర్ అమేజింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నాకైతే గాయ తింటే నాకు నూరు పోతుంది ముందు. బా సూపర్ ఉడికింది అయితే. బా బా ఫ్రెండ్స్ మొత్తానికైతే టేస్ట్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం. బా మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. చేప మనకి రెడీగా ఉంది. దాని తగ్గట్టుగా టేస్ట్ కూడా అద్దరిపోతుంది. బా మసాలా బాగా వేసాక అయితే దీనికి. ఇంతవరకు ఇప్పుడు కాల్చుకుంది కదా, అందుకని మనకు టేస్ట్ తెలియలే. ఇప్పుడు తెలిసిన టేస్ట్ ఎలా ఉందని. అబ్బా మామూలు లేదు అయితే. ఇంకెందుకు అన్నావా? ఇద్దరు ఇంకో 2 చాలు పట్టుకున్నా అది కలుసుకుని అంతే అద్దరిపోతుంది అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుతుందా. ఆగ్గను కాలకుండా అట్టే ఉండున్నా అద్దరిపడుతుంది ఇంకా. గాయత్రి కొంచెం తింది, నేను వరక లాగిచ్చేస్తున్నా. ముళ్ళు పెట్టి మొత్తం ముళ్ళు కూడా ఎక్కువ లేదు. లేదు ముళ్ళు లేదు. బా బా గట్టుంది కదరే. వేరే లెవెల్ బా అద్దరిపోతుంది టేస్ట్. బా దీన్ని చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకంటే కారం ఉప్పు బాగా ఇమిడింది దాంట్లో బాగా. ఇలా ఎంతమంది తిన్నారు ఒకసారి కామెంట్ చేయండి. బా మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం అనమాట. మామూలు కూడా తినలా, వీడియో చేయడం కాదు, మామూలు కూడా తినలా. ఇదే ఫస్ట్ టైం తినడం. మాతో కూడా ఉదయాన్నే వచ్చింది ఇది. ఇప్పుడు దానికి కూడా ఆహారం ఉంటుంది. బా జాగ్రత్త. బా వచ్చిన పని అయితే అయిపోయింది అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ బాయ్.